దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ మాత్రమే ఉండనుంది. తెలంగాణ రాజముద్ర ఆవిష్కరణపై సర్కార్ వెనుకడుగు వేసింది. చార్మినార్ కాకతీయ కళాతోరణం తొలగింపుపై విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా చిహ్నం మార్పుకు అడ్డంకులు రావడంతో జూన్ 2న చిహ్నం ఆవిష్కరణ వద్దని సర్కార్ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, బలరాం, జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చింది అనే ఒక ఇమేజ్ ని తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే ఈ సందర్భంగా రెండు ప్రధాన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఒకటి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అని ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా జనబాహుల్యంలో ఉన్న అందశ్రీ రాష్ట్ర గీతాన్ని కీరవాణి, ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి మ్యూజిక్ కంపోజింగ్ తో కొత్త పాటగా ఒకటి 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ఒక పాటని, ఆ తర్వాత దాదాపు 12 నిమిషాల నిడివి, 13 నిమిషాల నిడివితో ఫుల్ సాంగ్ ని, ఈ రెండు పాటల్ని కూడా మ్యూజిక్ కంపోజ్ కీరవాన్ చేశారు. ఇందులో 2 నిమిషాల 30 సెకండ్లు ఉన్న పాటని సాధారణంగా ప్రభుత్వ ఉత్సవాల్లో గానీ విద్యా సంస్థల్లో గానీ పాడుకునేందుకు అనువుగా రూపొందించారు. మిగిలిన ఫుల్ సాంగ్ ఆల్రెడీ జనబాహుల్యంలో ఉంది. అదే సాంగ్ కి కీరవాణి సంగీతం అందించారు. అందులో ఇంకొన్ని చరణాలు కూడా యాడ్ అయినట్లు తెలుస్తుంది. అది పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి కొంత విమర్శలు వచ్చినా, అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణితో సంగీతం ఎందుకు రూపొందిస్తున్నారు, ఎందుకు చేపిస్తారు అనే విమర్శలు వచ్చినప్పటికీ ఆ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని పరేడ్ గ్రౌండ్ వేదికగానే ఆవిష్కరించబోతున్నారు. ఆ రోజే తొలిసారిగా 2 నిమిషాల 30 సెకండ్ల పాటను ఆ రోజు వినిపించబోతున్నారు తెలంగాణ ప్రజలందరికీ. జన బాహుల్యంలో కూడా ఆ పాట రాబోతుంది, రాష్ట్ర గీతంగా అది క్రెడిట్ దక్కించుకుని రాబోతుంది. అయితే తెలంగాణ రాజముద్ర ఏదైతే ఉందో, ప్రస్తుతం గత 10 ఏళ్లుగా ఏదైతే అమల్లో ఉందో కాకతీయ కళాతోరణం, అదేవిధంగా చార్మినార్ తో కూడిన రాజముద్ర ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వాడుతుంది. ఆ రాజముద్ర స్థానంలో మరో రాజముద్రను రూపొందించే ఆలోచనతో ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తుంది. మనం చూస్తున్నాం, దాదాపు 7-8 డిజైన్లను రూపొందించారు. ఫైనల్ గా అమరవీరుల స్తూపంతో కూడిన రాజముద్ర ఏదైతే మనం స్క్రీన్ పై చూస్తున్నామో దానికి ఆమోద ముద్ర కూడా పడింది. అటు రేవంత్ రెడ్డి గానీ మిగిలిన కేబినెట్ సహచరులు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కోదండరాం లాంటి వాళ్ళంతా కూడా ఈ రాజముద్రను ఆమోదం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా సచివాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలో ఉన్న వాళ్ళు మినహా మిగిలిన ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు, కేకే విజయశాంతి లాంటి వాళ్ళందరినీ ఆహ్వానించారు. అక్కడే వాళ్ళందరికీ గీతం వినిపించడం, రాజముద్రను అక్కడ చూపించాలి. ఆ తర్వాత జూన్ 2న రెండింటినీ కూడా ఆవిష్కరించాలని ముందుగా భావించారు. అయితే చివరి నిమిషంలో ఇప్పుడు కేవలం గీతావిష్కరణ మాత్రమే జరగబోతుంది. రాజముద్రను జూన్ 2న ఆవిష్కరించడం లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, బలరాం, చార్మినార్ ను తొలగించడంపై కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్లి ఆందోళన చేసింది. కాకతీయ కళాతోరణాన్ని తొలగించడంపై వరంగల్ జిల్లాకు చెందిన ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా కొంత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాచరిక చిహ్నాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా అది రాచరికంగా చూడొద్దు, అది తెలంగాణ సంస్కృతి. చార్మినార్ అంటే హైదరాబాద్ సంస్కృతి, కాకతీయ కళాతోరణం తెలంగాణ సంస్కృతిగా చూడాలనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు మనకు అర్థమవుతుంది. దీంతో పాటు బలరాం, కళ్యాణ్, అంటే ఒక రకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విజయం సాధించిందని భావించచ్చా ఇప్పుడు? అంటే ఇందులో విజయం అపజయం అనేది పక్కన పెడితే బలరాం, ప్రభుత్వ అంటే బీఆర్ఎస్ అనే కాదు, చాలా మంది తెలంగాణ వాదుల నుంచి కూడా కొంత విమర్శలు వచ్చాయి. అది ఒక్కటే అంశం కాదు, రెండో అంశం కూడా చాలా కీలకంగా ఉంది. అదేంటంటే ఒక రాష్ట్ర చిహ్నాన్ని మార్చే ముందు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చి కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాతే ఆ కేంద్ర ప్రభుత్వ జీవో ద్వారానే రాష్ట్ర చిహ్నాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజ్యాంగ పరంగా కూడా అది ఈ 4 రోజుల్లో, ఈ 2 రోజుల్లో అయ్యే పని కాదు. కాబట్టి అధికారికంగా కేంద్రం నుంచి ఆమోదం రాకుండా రాష్ట్ర చిహ్నం ఆవిష్కరించడం కూడా కరెక్ట్ కాదనే భావన. ఈ 2 అంశాలు కూడా ఇలా కీలకంగా ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగబద్ధంగా ఈ చిహ్నం మార్పుకు ఈ 4 రోజుల్లో అయ్యే పని కాదు. రెండోది, కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడంపై కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. కాబట్టి కొంత ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేసినట్లు మనం భావించవచ్చు. ఈ రాష్ట్ర
చిన్న రాజముద్ర ఆవిష్కరణ విషయంలో మాత్రం కొంత వెనుకడుగు వేసింది. జూన్ 2న రాజముద్ర ఆవిష్కరణ ఉండడం లేదు, కేవలం రాష్ట్ర గీత ఆవిష్కరణ మాత్రమే జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం సమావేశం కూడా ఉంది కాబట్టి ఉద్యమకారులతో ఆ సమావేశం తర్వాత దీనికి సంబంధించి అధికారికంగా కూడా క్లారిటీ రాబోతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.